తెలుసు అని దేవుని స్తోత్రం. ఎవడైనాను జ్ఞానము కొదువై ఉన్నట్లయితే నన్ను అడగండి, నా యొద్దకు రండి, నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తాను. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నాలో ఏమున్నాయట? ఇమిడి ఉన్నాయి. క్లుప్తములై ఉన్నవి అని అంటే ఏమున్నాయట? ఇమిడి ఉన్నాయి. దేవుడి జ్ఞానం సంపాదించాలి మనం. అందుకని దేవుని స్తోత్రం. దేవుని యొక్క జ్ఞానంతో నింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. నాకంతా తెలుసు అని అనుకోవద్దు. నీకేమీ తెలియదు. సముద్రంలో నీటి పుట్టు అంతా కూడా మనకు తెలియదు. దేవుని స్తోత్రం. ఇంకా తెలుసుకున్న కొద్ది ఇంకా ఉంది దేవుని జ్ఞానం. ఇంకా తెలుసుకున్న కొద్ది ఇంకా దేవుని జ్ఞానం ఉంది. ఇంకా తెలుసుకున్న కొద్ది దేవుని జ్ఞానం ఉంది. చూడు, ఋత్వికుని కంట్రోల్ చేయమ్మా, జ్ఞానం ఉంది. కాబట్టి నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించుము. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అంతటిని కూడా విసర్జించుము. అప్పుడు దేవుని ఆశీర్వాదం ఏంటంటే నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును, ఉండు, నీ దేహమునకు ఆ తర్వాత రాబిట్టాలి. నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువునిచ్చును. హల్లెలూయా. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన కాళ్ళను లేడిగా చేసే దేవుడు. నేను భయించను కానీ నా కాళ్ళను లేడిగా చేసే దేవుడు. దేవుని స్తోత్రం. దేవుని పాట పాడాలి, మంచి మ్యూజిక్ కొట్టాలి. హల్లెలూయా. మంచిదే, అది మంచిదే, అది సంపాదించడం మంచిదే. కాబట్టి మన త్రోవల తర్వాత ఏంటంటే నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును ఇస్తాను అని సెలవిస్తున్నాడు. తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే గనక నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. నీ రాబడి అంతటిలో ఏం చేయాలట? ప్రథమ ఫలము ఇవ్వాలి. దేవుని స్తోత్రాలు. దేవునికి నువ్వు సంపాదించినటువంటి సంపాదనలో ప్రథమ ఫలం మొట్టమొదటిగా నీ వ్యాపారం చేస్తున్నావా? ఏదో కార్యక్రమాన్ని పెట్టడం కాదు, ఏదో దీనికి కాదు, దానికి కాదు. ముందు రాబడి అంతటిలో ప్రథమ ఫలము, దేవుని స్తోత్రం, దశమ భాగము దేవునికి ఇవ్వాలి. నీ ఆస్తిలో, తర్వాత ఇంకోటి ఏంటన్నాడు? నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఏం చేయాలంటే ఇవి ఇచ్చి ఎవరిని ఘనపరచమాట దేవుడిని. దేవుని స్తోత్రం. యాదవులు మనం చేయాలి. ఇప్పుడు ఇది చేస్తే దేవుణ్ణి ఘనపరచడమాట. హల్లెలూయా. నువ్వు చూడండి, ఇచ్చేవాళ్ళు ధైర్యంగా ఉంటారు, మనసులో సమాధానం దేవుడికి ఇచ్చాడు. ఆ సమాధానం, సంతోషం అంతా, ఫ్రీడమ్ అంతా నీకు దేవుడే ఇస్తాడు. దేవుని స్తోత్రం. నీకు రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఇవ్వాలి. ఈ రోజు నువ్వు కష్టపడ్డావంటే అది దేవుని కోసం తీయాలి. అంతేగాని ఎప్పుడైనా పర్లేదు మన పాస్ గారు కదా అని అనుకుంటే కాదు, మన పాస్ గారికి ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. మన ఇల్లని పాల్గారు దగ్గరికి ఇంకా ఎక్కడ ఉండలేదు. ఎవరు నేను వెళ్ళాను సింబాలమే కాను కాదు. ఆయన ఇదే ఉన్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. మన వెళ్ళాము, ఆ పాపని దేవునికి ఇవ్వాలి. ప్రథమ ఫలములో మన ఏంటంటే అది రాబడి అంతటిలో ప్రథమ ఫలం. ఇది మర్చిపోకూడదు. ఈ 2025వ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎలాగ చేసామో ఏమిటో మనకు తెలియదు. అది ఏం చేసుకుంటున్నారని తెలియదు. నేను స్తోత్రం. సేవకుడు ఏం చేస్తానని తెలియదు. నాకు ఎక్కువ వస్తే నేను ఇంకా పరిచయం ఖర్చు పెడతాను. దేవుని స్తోత్రం. చాలా మంది అంటారు, ఏమిటి మీరు కాలు బాగాలేదు, కాలు తీసుకున్నారు, కానీ ఇంకా పరిచర్య లేదో అంత లేదో అనేసి నేను చెప్తుంటాను. దేవుని స్తోత్రం. కాబట్టి రాబడిలో ప్రథమ ఫలము మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. నీ అప్పులు కాదు, నీవేదో నీ కార్యక్రమాలకు కాదు, నీ యొక్క అవసరాలకు కాదు, దీనికి కాదు, దానికి కాదు, దేవునికి ఇవ్వాల్సిందే. దేవుని స్తోత్రం. నువ్వు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే నీ ఆస్తిలో భాగమునిచ్చి ఏం చేయాలట? యెహోవాను గణపరచము. గణపరిస్తే అప్పుడు ఏమవుతుందట? అప్పుడు నీ కొట్లలో
సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో కొత్త ద్రాక్ష రసము పైకి పొరిలి పారును. దేవుని స్తోత్రం. ఏంటంట ఎంత ఆశీర్వాదం అది. మరి చదవండి అన్నమాట.